హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి విజిటింగ్‌కి వచ్చారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. రావడంతోనే కొన్ని ప్రాజెక్ట్స్ ఏవో రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు. అయితే అక్కడ ప్రసంగిస్తున్నటువంటి అమిత్ షా కొన్ని సత్యాలను చెప్పకుండానే మనకు చెప్పారు. అవేంటని మనం ఆలోచించినట్లయితే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, తను చేసిన పరిపాలన గురించి అమిత్ షా గారు మాట్లాడుతూ ఇది మొత్తం కేవలం చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా చేసినటువంటి తప్పిదారి వల్ల జరిగినటువంటి డిజాస్టర్ అంటూ చెప్పడం మాట్లాడటం జరిగింది. అంటే ఇందులో వాస్తవం ఎంతుంది అనేది మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడుని కలవడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడుతో విందు చేశారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు. అయితే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ఘోరమైన మిస్‌యూజ్ ఆఫ్ మనీ, అదేవిధంగా మిస్‌యూజ్ ఆఫ్ పవర్, మిస్‌యూజ్ ఆఫ్ ఫండ్స్ అన్నిటిని కలిపి ఆయన అన్నదేంటంటే, ఇది కేవలం మనిషి చేసినటువంటి డిజాస్టర్. అది కూడా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. చూశారు కదా, మనం ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే అసలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంత డిజాస్టర్ జరిగిందని కేంద్ర గవర్నమెంట్ కి ముందే తెలుసా? అమిత్ షాకి అన్ని లెక్కలతోనే మాట్లాడారా? లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి డిజాస్టర్స్ ఆయన సొంతగా చేసినాయని ఎందుకు చెప్పారు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పబోయి చంద్రబాబు నాయుడిని టైం ఫ్రేమ్‌ని మెన్షన్ చేశారా? అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఆ పరిపాలన టైంలో డిజాస్టర్ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ 2014 నుంచి 19 వరకు అన్నారా అనేది అర్థం కాని విషయం. ఎందుకంటే ఇంత జరగడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా రెవల్యూషన్స్ తీసుకొచ్చారు. స్కూల్స్‌ని మార్చారు, అది మార్చారు, ఇది మార్చారు అన్నీ తెలుసు అందరికి. మరి అటువంటి టైంలో అమిత్ షా వచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టయాన్ని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 2014 నుంచి 19 వరకు ఉన్న టైంలో ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పగలిగాడంటే ఇందులో వాస్తవాలు ఎన్నున్నాయి, నిజానిజాలు ఎన్నున్నాయి, కావాలనే అమిత్ షా ఈ మాటను మాట్లాడారు. అంతేకాదు ఇదే మీటింగ్‌లో మాట్లాడుతూ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కి 3,00,000 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చామని చెప్పారాయన. అంటే ఒక నిజం చెప్పండి. నిజంగా ఆలోచించండి. ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,30,000 కోట్లు అప్పులు చేశారు. స్టేట్ గవర్నమెంట్ 1,30,000 కోట్లు అప్పు చేసింది. ఇది కాకుండా అమిత్ షా చెప్పిందేంటంటే 3,00,000 కోట్లు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చా అని చెప్తున్నారు. మరి ఆ 3,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? దాని లెక్కలు ఇప్పటిదాకా ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? కేవలం 1,30,000 కోట్లు అప్పు ఉందనే భ్రమలోనే మనం బ్రతుకుతున్నాం. మరి ఇప్పుడు ఇచ్చిన 3,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? టీచర్‌లకి సరిగ్గా సాలరీస్ ఇవ్వట్లేదు. ఓన్లీ పెన్షన్ తప్పించి ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సంక్షేమాన్ని ప్రజలకు అందించట్లేదు. అంతెందుకు అందరూ రోడ్ల మీదకొచ్చి ఇప్పటివరకు అందరూ కూడా పోరాడిన వాళ్ళే కదా! మాకు ఇది జరగట్లేదు, మాకు ఇది చేయట్లేదు, సూపర్ సిక్స్‌లు ఎక్కడని నిలదీసిన వాళ్ళే కదా! మరి అటువంటప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సరిగ్గా సాలరీస్ ఇవ్వట్లేదు మరి. టైంకి పడతలేదు వాళ్ళకి కూడా. 3,00,000 కోట్లేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 1,30,000 కోట్లు అప్పు చేశారు. ఇంకా రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం దగ్గర దగ్గర ఒక ₹1,00,000 కోట్లు ఉంటుంది. ఇయన్నీ కలిపితే 5,30,000 కోట్లు ఏం చేశారు? అని ప్రజలంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే టైంలో ఇప్పుడు అమిత్ షా వచ్చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చండాలం అని చెప్పడం అనేది చాలా చాలా శోచనీయమైన విషయం. మీరేమంటారు? వాంటెడ్‌గానే అమిత్ షా ఈ మాటలన్నీ మాట్లాడారంటారా? నాకైతే అవుననే అనిపిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.